Good morning to all. Today I explain the 10th class 4th lesson, Climate of India. What is the name of lesson ma? Climate of India means భారతదేశ శీతోష్ణ స్థితి. క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటన్నా భారతదేశ శీతోష్ణ స్థితి. ఫస్ట్ వీ నో అబౌట్ ద వాట్ ఈస్ ద క్లైమేట్ డెఫినేషన్ చూద్దాం నాన్న. క్లైమేట్ అంటే ఏంటో, ద యావరేజ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఫర్ ఏరియాస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ క్లైమేట్. అంటే ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒకే రకమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తే దాన్ని ఏమని పిలుస్తాం? క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఈజ్ నాట్ చేంజింగ్, దట్ ఈజ్ కాల్డ్ టు క్లైమేట్. దాన్ని మనం ఏమని పిలుస్తామన్నా క్లైమేట్ అని పిలుస్తాం. అంటే ఒకే రకమైనటువంటి పరిస్థితులు, అంటే ఫిబ్రవరి నుంచి మే వరకు ఎండాకాలం, తర్వాత జూన్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు వానాకాలం, మళ్ళీ అక్టోబర్ నుంచి డిసెంబర్ జనవరి వరకు మళ్ళీ చలికాలం. ఇదే రకమైనటువంటి వాతావరణం ఒక 30 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ కంటిన్యూగా కనిపించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం? క్లైమేట్, శీతోష్ణ స్థితి. దీన్నే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. క్లైమేట్ అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అట్మాస్ఫియరిక్ కండిషన్ నాట్ చేంజ్ ఇన్ ద ప్రాపర్ ఆఫ్ ద వే. ఇట్ విల్ బి టు రొటేట్ ద సేమ్ సిచ్యువేషన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ద క్లైమేట్. అంటే ఒకే రకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడితే దాన్ని క్లైమేట్ అంటాం. నెక్స్ట్ వీ నో అబౌట్ ద వెదర్. వాట్ ఈస్ ద వెదర్? ద స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఓవర్ ఎన్ ఏరియా ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్ ఈజ్ కాల్డ్ వెదర్. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను ఏమని పిలుస్తాం? వెదర్ అని పిలుస్తాం. దాన్ని వాతావరణం అంటారు. ఇవి చాలా వరకు దీస్ వెదర్ కండిషన్స్ ఆర్ change to day by day, to hour, and week to week, and month to month. When the weather will be to change, we don't know. ఎప్పుడు చేంజ్ అవుతుంది వెదర్ అనేది మనకి తెలీదు. దట్ ఈజ్ విల్ బి నాట్ ఇమాజిన్ అవర్ సెల్ఫ్. మనము ఊహించడం కూడా కష్టమే. ఏ టైంకి ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది మనము చెప్పలేం. వెన్ వీ హ్యావ్ టు కాల్ వెదర్ రిపోర్టర్స్ ఆర్ మీటరాలజిస్ట్. వెదర్ రిపోర్ట్స్ని తెలియజేసే వాళ్ళని ఏమని పిలుస్తామంటే మీటరాలజిస్ట్లని పిలుస్తాం. మరి క్లైమేట్ గురించి తెలిపే వాళ్ళని క్లైమటాలజిస్ట్ ఏమని పిలుస్తాం? క్లైమటాలజిస్ట్. హియర్ ద క్లైమేట్ మీన్స్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద వెదర్ కండిషన్స్ ఆర్ నాట్ changing, the same weather conditions appearing into the 20 years or 30 years, that is called climate. It is a short period of time the atmospheric conditions changing to the day by day and 1 month or 1 week, that is called the weather. Next we have to see the one of the advertisement paper news చూద్దాం నాన్న. ఇక్కడ ఒకటి, this is the paper news ma. ఫ్రేక్ వెదర్ ఆఫ్ షూట్ క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్స్. నిపుణులు చెప్తున్నారు వాతావరణ మార్పులు అనేవి అసాధారణ పరిస్థితుల్లో ఎలా ఉంటాయనేవి నిపుణులు చెప్తున్నారు. ఇంటర్మిటెంట్ షవర్ ఇన్ హైదరాబాద్ హ్యావ్ bewildered meteorological officials while climate change experts said it is increasingly became difficult to predict future weather events in the country. హైదరాబాద్లో తరచూ అనుకోకుండా అకాల వర్షాలు, అంటే అనుకోకుండా వర్షం రావడం అనేది జరిగింది. దీన్ని మీటరాలజికల్ అఫీషియల్స్ చెప్పాను. వెదర్ రిపోర్ట్స్ అంటే వెదర్ గురించి రిపోర్ట్ ఇచ్చే వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే మీటరాలజిస్ట్, వాతావరణ శాఖ అధికారులు. వీళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే వైల్ క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికేమింగ్ డిఫికల్ట్. ఏమని చెప్తున్నారు? దేశంలో వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయగలగడం రాను రాను ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది. హౌ టు వి ఇమాజిన్, హౌ టు వి ఎక్స్పెక్ట్ వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద కంట్రీ ద వెదర్ కండిషన్ రిపోర్ట్స్ అనేవి మనం అంచనా వేయడం ముందు రోజులలో చాలా కష్టతరం అవుతుంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నట్లయితే దే ఆర్ విల్ బి ద హ్యావ్ బిల్వేడ్ అ మీటరాలజిస్ట్ ద చేంజ్ ఇంక్రీజింగ్లీ ద రెయిన్, అంటే ఎప్పుడు అకాల వర్షం అనేది కురుస్తుందో చెప్పలేకపోయారు. వీ హ్యావ్ నోటీస్డ్ ఫర్ ద లాస్ట్ 2 years we have noticed that the weather system are behaving in peculiar way resulting unusually weather events. ఇన్ని సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా
వాతావరణ వ్యవస్థలో అసాధారణమైనటువంటి దే ఆర్ ద సో మచ్ ఆఫ్ ద చేంజింగ్ ద పెక్యులర్ చేంజెస్ విల్ బి టు దేర్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ద వెదర్ బిఫోర్ ఆఫ్ ద 2 years. గడిచిన 2 సంవత్సరాల్లో చూసినట్లయితే వాతావరణ వ్యవస్థలో చాలా మార్పులను మనం గమనిస్తున్నాం. అలాగే ఊహించని పరిణామాలని కూడా అనుభవిస్తున్నాం. మనకు తెలియదు కదా, ఊహించని ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నాం. హైదరాబాద్లో మొన్న 1 year కింద కరోనా కంటే తర్వాత మనకేమైంది, బీభత్సంగా వర్షం కురిసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు అనుకున్నటువంటి సివియర్ పరిణామాలని ఎదుర్కొన్నారు. అది ఎవరికి తరం కాదు. అంటే ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పడం చాలా కష్టం. వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. అనుకోకుండా వర్షం రావడం, ఆ వర్షం 4 రోజులు కంటిన్యూ కావడం, అలాగే ఆ వర్షంలోనే అన్ని రకాలైనటువంటి ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ అబ్జర్వింగ్ సచ్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ like extreme summer in the country, that the summer in the country, the rain also to appearing earth soil. మరి రెయిన్ అనేది కొన్నిసార్లు కనబడుతుంది, బట్ వీ హ్యావ్ టు నాట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడుంది బాగా వేడిగా ఉంది, ఇంకాసేపటికి వర్షం పడుతుందా లేకపోతే వడగండ్ల వాన కురుస్తుందా మనకి తెలియదు. ఇన్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హియర్, సడన్ హెయిల్ స్టార్మ్ ఇన్ చేవెళ్ళ రీజియన్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్. కానీ రంగారెడ్డి డిస్టిక్లో సమ్మర్ సీజన్లో చేవెళ్ళలో వడగళ్ళ వాన కురిసిందంట. బాగా అంటే ఎక్కువ అత్యధిక టెంపరేచర్ ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకున్నట్లయితే మనకు రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, రామగుండం, ఇలా చాలా వరకు రంగారెడ్డి, ఇక్కడ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు, అంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు 43, 42 ఉంటే వాళ్ళకి 55, 56, 51 ఇలా చాలా వరకు ఎక్కువ టెంపరేచర్. అంత టెంపరేచర్లో కూడా రంగారెడ్డి జిల్లాలో ఒక ఊర్లో, అంటే చేవెళ్ళ అనే ఊర్లో వడగళ్ళ వర్షం కురిసింది. దట్ ఈస్ ద సమ్మర్ ఆఫ్ ద కంట్రీ. మొత్తం సమ్మర్ సీజన్ నడుస్తుంది, దేశం మొత్తం కూడా బీభత్సంగా ఎండలున్నాయి. అప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రాంతంలో వడగళ్ళ వాన కురిసిందంటే దిస్ ఈజ్ అ వెరీ మచ్ వండర్ ఆఫ్ ద మీటరాలజికల్ అఫీషియల్స్. వీళ్ళందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత ఎండ కొడుతుందే, అలా వడగళ్ళ వాన ఎలా కురిసింది అని చెప్పి. నెక్స్ట్ ఈజ్ ద క్లౌడ్ బస్ట్ ఇన్ ద ఉత్తరాఖండ్. మరి ఇక్కడనేమో ఉత్తరాఖండ్లోనేమో ఉన్నట్లుండి చెప్పకుండా కుండపోత వర్షం కురిసిందంట. కుండపోత వర్షం అంటే ఆగకుండా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ ఏ లేట్ రీట్రీట్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ముందుగానే వచ్చాయి. నైరుతి ఋతుపవనాలు ఉత్తరాఖండ్ని ముందుగానే చేరుకున్నాయి. ఎప్పుడో రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చి లేట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. దట్ ద వెదర్ సిస్టమ్ ఆర్ బిహేవింగ్ ఇన్ ఏ పెక్యులర్ వే. వెదర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే వింతగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వడగండ్ల వాన పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు చలిగా ఉంటుందో వీ హ్యావ్ టు నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద మీటరాలజిస్ట్. వాళ్ళకు కూడా తెలియలేకుండా ఉంది. నెక్స్ట్, ఒంగోల్ రిసీవ్డ్ ద 341 millimeters రెయిన్ఫాల్ ఇన్ 1 day. ఒక రోజులో ఒకసారి ఒంగోలులో 341 మిల్లీమీటర్ల వర్షం పడిందంట. మనం సామాన్యంగా చెప్పుకుంటాం కదా, మీటరాలజిస్టులు వాళ్ళు ఏం చేస్తారంటే వర్షపాతాన్ని రెయిన్ గేజ్ ద్వారా వర్షాన్ని కొలిసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షం పడిందో చెప్తాడు. 13 సెంటీమీటర్ల, 13 మిల్లీమీటర్ల, లేకపోతే 14 మిల్లీమీటర్ల, 16 మిల్లీమీటర్ల ఇలా. కానీ ఒంగోలులో ఒకరోజు అదే 341 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంట. దెన్ మోర్ దెన్ ద థర్డ్ ఆఫ్ ద స్టేట్స్ టోటల్ యాన్యువల్ రెయిన్ఫాల్. దీన్ని తీసుకున్నట్లయితే వార్షిక వర్షపాతంలో అంటే ముందు నుంచి ఫస్ట్ నుంచి పడిన దాంట్లో ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటిది ఏదంటే ఆ రోజు పడ్డటువంటి 341 మిల్లీమీటర్లే. రాష్ట్రం అంతా కూడా కురిసిన పెద్ద వానల వల్ల ఏమైనాయి, రాష్ట్రంలో కూడా వానలు కురిశాయి. ద హెవీ షవర్స్ అక్రాస్ ద స్టేట్ హ్యావ్ డ్యామేజ్డ్ ద సెవరల్ ఎకరాస్ ఆఫ్ క్రాప్స్. రాష్ట్రంలో కురిసినటువంటి పెద్ద వానల వల్ల చాలా ఎకరాల పంట నష్టపోయింది. పర్టికులర్లీ కాటన్. ఎక్కువగా ఏ పంట నష్టపోయారంటే రైతులు కాటన్. బట్ ఇన్ ఏ గుడ్ న్యూస్, కానీ ఇందులో కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 75 ఆఫ్ ద అరౌండ్ 80,000 ట్యాంక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫుల్ నౌ. కానీ ఇలా వర్షం కురిసిన దానివల్ల దాదాపు ఒక మంచి జరిగింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని చెరువులు 75% నీటితో నిండాయి. 80,000 ట్యాంకుల నిండా నీళ్లు మొత్తం కూడా నింపబడ్డాయి. ఇది ఎక్కడొచ్చిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2013 అక్టోబర్ 25న కొద్దిమాటి మార్పులతో ప్రచురితమైనటువంటి ఒక పత్రికలో ఇలా వచ్చింది. ఫ్రేక్ వెదర్ అనేది అవుట్షూట్ చేశారు. అలా మార్పులు అంటే వెదర్లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి, ఎలా వాతావరణము మనుషులని అతలాకుతలం చేస్తుంది, ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు సునామీ వస్తుంది, ఎప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది, వీ డోంట్ ఎక్స్పెక్ట్. దట్ ఈస్ ద ఇమాజినేషన్. మన బ్రెయిన్స్కే తెలియట్లేదు ఎప్పుడు ఏం జరుగుతున్నది. వీ హ్యావ్ టు నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ టు అవర్ మైండ్ థాట్స్. ఓకేమ్మా. నౌ వి సీ ద క్లైమేట్. చూసాం కదా, వెదర్ కండిషన్ ఫ్లక్చువేట్ వెరీ ఆఫన్ ఈవెన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
ద వెదర్ కండిషన్స్ ఆర్ ఫ్లక్చువేట్. మనకి కరెంటు వీక్గా ఉన్నప్పుడు మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ మామూలుగా విద్యుత్ ఉంటుంది కదా, విద్యుత్ కరెంటు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బల్బ్స్ అన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. మినుకు అని వస్తూ పోతూ కరెంటు ఆగిపోతూ వస్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతాయంట. అంటే ఒకసారి ఉన్నటువంటి వాతావరణం ఇంకాసేపటికి ఉండకపోవచ్చు. ఉదయం నుంచి ఈరోజు అంతా బాగా ఎండగొట్టింది, సాయంత్రానికి అనుకోకుండా వర్షం వచ్చేసింది, అది కూడా వడగండ్ల వానతో వచ్చింది. అలా ద వెదర్ కండిషన్స్ ఆర్ ఫ్లక్చువేట్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. కొద్ది సమయంలోనే వెదర్ అనేది చాలా రకాలుగా ఊసరవిల్లులాగా రంగులు మారుస్తూనే ఉంటుంది. ఒక రోజంతా కూడా ఎండనే ఉంటుంది, మరుసటి రోజు ఎండనే ఉంటుంది, మూడో రోజు అనుకోకుండా వర్షం పడుతుంది. అందుకనే వాతావరణ శాఖ అధికారులు ఏం చేస్తారంటే, మీటరాలజిస్ట్ వీళ్ళు అఫీషియల్గా మనకు తెలియజెప్తుంటారు. ఇప్పుడు రానున్నటువంటి 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందువల్ల మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు అంటే ముందుగానే గమనించి మనకి ఇంటిమేట్ చేస్తారు. అంటే దేంట్లో తుఫాన్ వస్తుందని, మత్స్యకారులు దాంట్లోకి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళ యొక్క ప్రాణాలు నష్టపోతారని చెప్పి వాళ్ళకి ముందుగానే ఇంటిమేట్ చేస్తుంటారనమాట. అలాగే వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళని ఏమని పిలుస్తాం, మీటరాలజికల్ అఫీషియల్, వాతావరణ శాఖ అధికారులు. వీరు ప్రతిసారి మనకి వాతావరణాన్ని గురించి హెచ్చరిక చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ చూడండి మా, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆర్ over 30 years or more gives us the climate is a long period of time. చెప్పాను, the climate is a long period of time. These the atmospheric conditions are not changed. It is appeared into the same situation into the 20 years. ఒకే రకమైనటువంటి వాతావరణం 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కనబడుతుంటే దాన్ని ఏమని పిలుస్తాం, క్లైమేట్, శీతోష్ణ స్థితి అని పిలుస్తాం. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. On this basis of these generalized conditions, the year is divided into the seasons. ఇక్కడ వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనం కాలాలుగా విభజించాం. ఇక్కడ జనరలైజ్డ్ ద ఇయర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద సీజన్. ఆన్ దిస్ బేసిస్ ఆఫ్ ద క్లైమేట్, శీతోష్ణ స్థితిని, వాతావరణాన్ని మనము సీజన్స్ లాగా డివైడ్ చేసాం. దీస్ ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్, దీస్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్, ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని, వాతావరణాన్ని మనం బేస్ చేసుకొని టెంపరేచర్గా, అట్మాస్ఫియరిక్ ప్రెజర్గా, విండ్గా, హ్యూమిడిటీగా అండ్ ప్రెసిపిటేషన్గా మనము డివైడ్ చేసాం సీజన్స్ లాగా. దట్ ద ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద వెదర్ అండ్ క్లైమేట్ ఆర్, ఇక్కడ ఉండేటువంటి వెదర్ కానీ క్లైమేట్ మొత్తాన్ని కూడా కాలాలుగా విభజిస్తే శీతోష్ణ స్థితిలో ముఖ్యమైనది, క్లైమేట్లో ముఖ్యమైనది ఏంటి, టెంపరేచర్. అదేలా, ద మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ మినిమం టెంపరేచర్. నెక్స్ట్ ఈజ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్, తర్వాత వాతావరణ పీడనం. నెక్స్ట్ ఈజ్ ద విండ్, గాలిలో తేమ, గాలి వేగం. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ. అండ్ ప్రెసిపిటేషన్, వర్షపాతం. ఇవన్నీ కూడా మనము వీ హ్యావ్ టు డివైడ్ అండ్ ద బేసిస్ ఆఫ్ క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్. శీతోష్ణ స్థితి, వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేసాం, శీతోష్ణ స్థితిలో ఏర్పడేటువంటి ఒకటే క్రమం రాదు కాబట్టి కొన్ని కాలాలుగా విభజించాం. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైనది ఏంటి, ఉష్ణోగ్రత, అది మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్. వర్షపాతాలను మాత్రం క్లైమటోగ్రాఫ్స్ ద్వారా చూపించాం. మరి వాతావరణంలోని అంశాలు, ద మెయిన్ బేసిస్ ఆఫ్ ద ఇన్ వెదర్ కండిషన్స్ దట్ ఆర్ ద టెంపరేచర్, నెక్స్ట్ ఈజ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అండ్ ద హ్యూమిడిటీ అండ్ precipitation and wind. These are will be the elements of the weather conditions. Next చూద్దామా, నెక్స్ట్ వన్ ఇస్ ద క్లైమోగ్రాఫ్స్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, క్లైమోగ్రాఫ్స్. ఇప్పుడే చెప్పాను కదా నాన్న, క్లైమోగ్రాఫ్స్ షోస్ యావరేజ్ మంత్లీ values of maximum temperature, minimum temperature and rainfall in given a place. A particular place to given is the maximum temperature and minimum temperature and rainfall. ఇక్కడ మనం క్లైమోగ్రాఫ్ ద్వారా ఏం చూడొచ్చు అంటే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో తేడా ఉందని క్లైమోగ్రాఫ్ల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద క్లైమోగ్రాఫ్స్ విల్ బి గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సమ్ ఆఫ్ ద క్లైమోగ్రాఫ్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న, వాటిని మనం ఒకసారి చూద్దాం. క్లైమోగ్రాఫ్స్ని ఒకసారి మనం, ఓకేమా, దిస్ ఈజ్ అవర్ క్లైమోగ్రాఫ్స్. క్లైమోగ్రాఫ్స్ ఆర్ దే హాట్ విల్ బి షోన్ ఇన్ ద టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. ఏం చూపిస్తాయి క్లైమోగ్రాఫ్స్, టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ని చూపిస్తాయి ఇన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఏ కంట్రీలో ఎంత మ్యాక్సిమం టెంపరేచర్ ఉంది,
మినిమం టెంపరేచర్ ఉంది, ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. రెఫర్ యువర్ అట్లాస్ చూసి ఐడెంటిఫై ద రిలీఫ్ రీజియన్ వేర్ దీస్ ప్లేసెస్ ఆర్ లొకేటెడ్. అట్లాస్ను చూసి, అంటే మనకు అట్లాస్ అనేటువంటి ఒక మ్యాపింగ్ ఉంటుందనా, దాన్ని చూసి ఈ ప్రాంతాలు ఏ భౌగోళిక ప్రదేశంలో ఉన్నాయంటే ఎక్కడెక్కడ ఉన్నాయనేవి ఈ పటాలను చదివి పక్కన ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ని నింపమంటున్నాడు. ఆ టేబుల్ని కూడా చూసేద్దాం నాన్న మనం ఇప్పుడు. ఓకేమ్మా, దిస్ ఈజ్ ద టేబుల్. ఫస్ట్ చూడండి నాన్న, ప్లేస్, రిలీఫ్ రీజియన్, రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్ డ్యూరింగ్ ద ఇయర్, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద ఇయర్, name the wettest month and the rainfall millimeters for that month, name the driest month and the rainfall millimeters for that month. పట్టణము, భౌగోళిక ప్రాంతము, తర్వాత సంవత్సరంలో అత్యధిక మ్యాక్సిమం టెంపరేచర్ ఏ సంవత్సరంలో ఉంది, రేంజ్ మినిమం టెంపరేచర్ డ్యూరింగ్ ద ఇయర్ తక్కువ ఉష్ణోగ్రత ఏ సంవత్సరంలో ఉంది, అత్యధిక వర్షపాతం పడేటువంటి నెలల పేర్లు రాయమన్నాడు, తక్కువ వర్షపాతం పడేటువంటి నెలల పేర్లు రాయమన్నాడు. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద జైపూర్ తీసుకున్నట్లయితే ఎక్కడ, అది ఏ ప్రాంతం, జైపూర్ అనేది ఏ ప్రాంతం, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి అంటే ఎక్కడ ఎక్కువ ఎండ ఎక్కువగా ఉంది, తక్కువ ఎండ ఎక్కువగా ఉంది, ఏ మంత్లో ఎక్కువ వర్షం పడుతుందో చూద్దాం. జైపూర్ ఈజ్ ద డెజర్ట్ ఏరియా. రిలీఫ్ రీజన్ ఏది, దిస్ ఈజ్ ద డెజర్ట్ ఏరియా. ఇది గుజరాత్, రాజస్థాన్ సైడ్ ఉంటుంది జైపూర్ అనేది. ఇదంతా కూడా డెజర్ట్ ఏరియా, అంటే ఇసుక ప్రాంతం. మరి రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్, సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ అంటే జైపూర్లో ఎంత నమోదైందంటే 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఇన్ మినిమం టెంపరేచర్ అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 26 డిగ్రీల సెంటీగ్రేడ్, ఎక్కువనేమో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటే, మరి మినిమం టెంపరేచర్ వచ్చేసి 7 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంది. నెక్స్ట్ ఈజ్ ద వెట్టెస్ట్ మంత్ అండ్ ద రెయిన్ఫాల్ ఫర్ ద మంత్. మరి సంవత్సరంలో అత్యధిక వర్షపాతం పడేటువంటి నెలలు మిల్లీమీటర్లో జూలై అండ్ ఆగస్టు ఎంత, 200 మిల్లీమీటర్ల వర్షపాతం మనకు జైపూర్లో పడింది. మరి తక్కువ వర్షపాతం పడేటువంటి నెలలు ఏంటి, నవంబర్, డిసెంబర్. మళ్ళీ ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడిందంటే 5 మిల్లీమీటర్స్. ఎంతనన్నా 5 మిల్లీమీటర్స్. రిలీఫ్ రీజియన్ ఏమో డెజర్ట్ ఏరియా, మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి 41 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంది, మినిమం టెంపరేచర్ వచ్చి 7 డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు ఉంది, ఎక్కువ వర్షపాతం 200 మిల్లీమీటర్ల వర్షపాతం జూలై నుంచి ఆగస్టు వరకు జైపూర్ ఎడారిలో పడింది. నెక్స్ట్ తక్కువ వర్షపాతం ఏమో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 5 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే ఆ ఏరియా అపియర్ చేసుకుంది. నెక్స్ట్ ఈజ్ ద లేహ్. నెక్స్ట్ ఏంటి నాన్న, లేహ్, కోల్డ్ డెజర్ట్. దిస్ ఈజ్ ద కోల్డ్ డెజర్ట్. దిస్ ఈజ్ వల్ బీ టు టేక్ ఇన్ ద 26 డిగ్రీ సెల్సియస్ టు 3 డిగ్రీ సెల్సియస్, చాలా తక్కువ ఉష్ణోగ్రత. ఇది లేహ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి హిమాలయ ప్రాంతాల దగ్గర కనబడుతుంది నాన్న. అతి తక్కువ అంటే మ్యాక్సిమం టెంపరేచరే వచ్చి చూడండి ఎంత ఉందంటే 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. అంటే డెజర్ట్తో పోల్చుకుంటే చాలా తక్కువ. మ్యాక్సిమం అంటే ఎక్కువ, మనకి మ్యాక్సిమం అంటే చాలా ఎక్కువ, మినిమం అంటే తక్కువ. మరి మ్యాక్సిమంలోనే ఉంది ఇప్పుడు 26 డిగ్రీల నుంచి ఎంతవరకు 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకే లేహ్లో ఎక్కువ ఉష్ణోగ్రత. అది వాళ్ళకి ఎక్కువ ఉష్ణోగ్రత, ఎందుకంటే దట్ ఈస్ ద కోల్డ్ డెజర్ట్. అదేంటి, చలి ఎడారి, దాన్ని చలి ఎడారి అంటారు కాబట్టి అది వాళ్ళకి చాలా ఎక్కువ ఉష్ణోగ్రత. మరి నెక్స్ట్ మినిమం టెంపరేచర్ ఎంత అంటే -13 డిగ్రీ సెల్సియస్, -13 డిగ్రీ సెల్సియస్ నుంచి -8 డిగ్రీ సెల్సియస్ వరకు. చాలా తక్కువ ఉష్ణోగ్రత ఏదంటే లేహ్లో -13 డిగ్రీ సెల్సియస్ నుంచి 8 డిగ్రీ సెల్సియస్ వరకు. మరి వెట్టెస్ట్ మంత్ జూలై నుంచి ఆగస్ట్ 15 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది. లేహ్లో 15 మిల్లీమీటర్ల వర్షపాతమే జూలై నుంచి ఆగస్టు వరకు కనబడుతుంది. మరి తక్కువ వర్షపాతం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఎంత అంటే -3 మిల్లీమీటర్స్. 3 మిల్లీమీటర్స్ల వర్షపాతం అక్కడ మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద న్యూ ఢిల్లీ, చెన్నై ఉన్నాను. ఇలాగే రెండు కూడా మనకి ఎక్కువ అంటే అధిక ఉష్ణోగ్రత ఎక్కడుంది, తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడుంది, ఎక్కువ వర్షపాతం ఏ నెలలో పడింది, తక్కువ వర్షపాతం ఏ నెలలో పడింది, అది కూడా చెప్పుకుందాం అన్న. న్యూ ఢిల్లీ వచ్చేసేసి కాంటినెంటల్
ఇది ఖండాంతర స్థితిని కలిగి ఉన్నటువంటి కంట్రీ. కాబట్టి న్యూఢిల్లీలో వచ్చేసేసి 40 డిగ్రీల మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉందంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. ఎంతనన్నా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. మరి తక్కువ వర్షపాతం వచ్చేసేసి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. అంటే డెజర్ట్ ఏరియాతో పోల్చుకుంటే చాలా ఎక్కువగానే ఉంది. ఏది తక్కువలో చూసుకున్నట్లయితే 8 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. ఎక్కువ వర్షపాతం ఏ నెలలో నమోదయ్యిందంటే ఆగస్ట్లో. ఎంత అంటే 250 మిల్లీమీటర్స్. 250 మిల్లీమీటర్స్. తక్కువ వర్షపాతం ఎప్పుడు నమోదైందంటే నవంబర్ టు మార్చ్. నవంబర్లో 3 మిల్లీమీటర్స్ పడింది, మార్చ్లో 3 మిల్లీమీటర్స్ పడింది. నెక్స్ట్ ఈజ్ ద చెన్నై. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉంది చూడన్న. ఫస్ట్దేమో డెజర్ట్ ఏరియా, ఇసుక ప్రాంతం. అక్కడ వర్షం చాలా తక్కువగా పడుతుంది. తర్వాత ఈ ఇసుకలోనే మొత్తం కూడా మొత్తం ఏమవుతుంది, నీరు అనేది డిసప్పియర్ అయిపోతుంది. తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి, తక్కువ కూడా ఉంటాయి, తక్కువ వర్షపాతాన్ని నమోదు చేసుకుంటుంది. నెక్స్ట్ ఈజ్ ద కోల్డ్ డెజర్ట్, నెక్స్ట్ ఈజ్ ద కాంటినెంటల్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద కోస్టల్ ఏరియా, అంటే సముద్ర తీర ప్రాంతం. చెన్నై అనేది ఏంటి, సముద్ర తీర ప్రాంతం. 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ మ్యాక్సిమం టెంపరేచర్ని మనం ఇక్కడ చూడొచ్చు. మరి తక్కువ ఉష్ణోగ్రత వచ్చేసేసి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చూడొచ్చు నవంబర్లో మాత్రం. ఎందుకంటే దిస్ ఈజ్ ద కోస్టల్ ఏరియా కాబట్టి రిసీవింగ్ ద రెయిన్ఫాల్ ఇంటూ ద 350 మిల్లీమీటర్స్. ఎంత వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుందంటే 350 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. ఎప్పుడంటే నవంబర్ మంత్లో. మరి ఫిబ్రవరిలో 4 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. తక్కువ వర్షపాతం ఎప్పుడు పడిందంటే ఫిబ్రవరి నెలలో పడింది. ఎందుకు, కోస్టల్ ఏరియా. దిస్ ఈజ్ ద కోస్టల్ ఏరియా. నేను చెప్పాను, మన భూమి మీద ఉండేదానికంటే కూడా ఎండాకాలంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నట్లయితే చాలా చల్లటి గాలులు వస్తాయి. ఇంకా అది వర్షాకాలం అయితే చెప్పాల్సిన అవసరం లేదంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి భౌగోళిక ప్రాంతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జైపూర్ ఏమో డెజర్ట్ ఏరియా, లేహ్ ఏమో కోల్డ్ డెజర్ట్, న్యూఢిల్లీ ఏమో కాంటినెంటల్, చెన్నై ఏమో కోస్టల్ ఏరియా. ఇక్కడ వచ్చేసేసి మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంది, మినిమం టెంపరేచర్ ఎంత ఉంది, మరి ఏ మంత్లో ఎంత వర్షపాతాన్ని నమోదు చేసుకుంది డెజర్ట్ ఏరియా కానీ, కోల్డ్ డెజర్ట్ కానీ, కాంటినెంటల్ కానీ, కోస్టల్ ఏరియా కానీ. ఎక్కువగా కోస్టల్ ఏరియాలోనే మనం నవంబర్లో 350 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని చూసాము. మరి తక్కువ ఎక్కడంటే మిల్లీమీటర్స్ ఆఫ్ కోల్డ్ డెజర్ట్లో ఎప్పుడు నవంబర్లో 3 మిల్లీమీటర్స్ ఆఫ్ వర్షపాతాన్ని మనము చూసాము. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. Climograph shows average monthly values of maximum temperature, minimum temperature and rainfall for given a place. క్లైమోగ్రాఫ్స్ అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల యొక్క ఉష్ణోగ్రతని, వర్షపాతాన్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్. ఫర్ సమ్ ప్లేసెస్ there is not much differences in the temperature across the month, but some places have wide difference in the temperature across months. ఇక్కడ చూసినట్లయితే మనకి శీతోష్ణ స్థితిని, వాతావరణాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవి అంటే ఇక్కడ ఫర్ సమ్ ప్లేసెస్ దెర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్సెస్ ఇన్ ద టెంపరేచర్ అక్రాస్ ద మంత్స్. కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే ఉష్ణోగ్రతలలో అంటే మనకి క్లైమేట్ టెంపరేచర్లో అంత తేడా కనిపించవచ్చు కొన్ని ప్రదేశాల్లో. ఉదాహరణ తీసుకుంటే చెన్నై ఈజ్ ద కోస్టల్ ఏరియా కాబట్టి అంత తేడా ఏముండదు. మ్యాక్సిమం టెంపరేచర్కి మినిమం టెంపరేచర్కి అంత పెద్ద తేడా ఏమీ కనిపించదు. నెక్స్ట్ ఈజ్ ద బట్ సమ్ ప్లేసెస్ హ్యావ్ వైడ్ డిఫరెన్సెస్ ఇన్ టెంపరేచర్ అక్రాస్ ద మంత్. కొన్ని నెలల్లో చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైనటువంటి టెంపరేచర్ని చూసుకోవచ్చు. అంటే ఒక్కొక్క నెలలో ఎక్కువగా ఉండొచ్చు, ఒక నెలలో తక్కువగా ఉండొచ్చు, ఒక నెలలో ఎక్కువ వర్షపాతం పడవచ్చు, ఒక నెలలో తక్కువ వర్షపాతం పడవచ్చు. అలాగే చెన్నై కూడా వివిధ నెలల్లో అంత తేడా ఏముండదు. ఈ నెలలో ఎక్కువగా ఉందనుకో అదే నెలలో కొంచెం 1.2 పాయింట్స్తో అదే ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద కోస్టల్ రీజియన్. నెక్స్ట్ వన్ చూడండి మా. The northern portion is bounded by the Himalayas, whereas the southern peninsula is surrounded by sea. Far from the coast they are inland. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా వరకు ఉత్తరాన హిమాలయాలు కనబడుతుంది. ద నార్థన్ పోర్షన్ ఈజ్ బౌండెడ్ బై ద హిమాలయాస్. ఉత్తరాన మనకి ఏం కనబడుతున్నాయి నాన్న, హిమాలయాలు అనేవి
కనబడుతున్నాయి. దక్షిణానికి వచ్చేవరకు ద్వీపకల్పం 3 వైపులా సముద్రంతో చుట్టుముట్టినటువంటి ద్వీపకల్పం కనబడుతుంది. అంతేకాకుండా కొన్ని మైదాన ప్రదేశాలు సరౌండెడ్ బై సీ అండ్ ద కోస్టల్ ప్లెయిన్స్ అనేవి కూడా కనబడుతున్నాయి. అండ్ దే హావ్ టు విల్ బి ద ఇన్లాండ్, సముద్ర ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని కారకాలు వీటికి ప్రధాన కారణంగా ఉన్నాయి. ఎత్తైనటువంటి హిమాలయాస్ కనబడుతున్నాయి, మైదాన ప్రాంతాలు కనబడుతున్నాయి, తీరానికి దూరంగా ఉండేటువంటి దక్షిణ ద్వీపకల్పం అనేది కనబడుతుంది. హియర్ వీ హ్యావ్ టు సీ ద సమ్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్స్. వీటిని ఏమని పిలుస్తామంటే మనము శీతోష్ణ స్థితి కారకాలు. ఏమని పిలుస్తాం? శీతోష్ణ స్థితి కారకాలు. అంటే తూర్పున మనకి ఉత్తరాన హిమాలయాలు, తర్వాత దక్షిణ ద్వీపకల్పం సముద్రాలతో చుట్టుముట్టి ఉండి కొన్ని మైదాన ప్రదేశాలు ఇవన్నిటిని కూడా శీతోష్ణ స్థితిని అంటే క్లైమేట్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద క్లైమేటిక్ కండిషన్ దీస్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ద నార్థన్ సైడ్ ఆఫ్ ద హిమాలయాస్ అండ్ విల్ బి సరౌండెడ్ బై ద పెనిన్సులా ఇన్ southern side and the coastal plains. These are the influenced factors of climatic conditions. These influence the factors of effective the climate are called the climate controls. వీటిని మనం ఏమని పిలుస్తున్నామంటే the factors that affect the climate. ఈ ప్రభావం అంతా కూడా శీతోష్ణ స్థితి మీద పడుతుంది కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తున్నామంటే క్లైమేట్ కంట్రోల్స్. ఏమని పిలుస్తున్నాం? క్లైమేట్ కంట్రోల్స్ మీన్స్ దట్ ఈస్ ద శీతోష్ణ స్థితి కారకాలు. వీటిని తెలుగులో ఏమని పిలుస్తాం? శీతోష్ణ స్థితి కారకాలు. వాట్ ఆర్ ద క్లైమేటిక్ కండిషన్స్ అండ్ క్లైమేటిక్ కంట్రోల్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద టు క్లైమేట్ని మరి ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో చూద్దామన్నా ఇక్కడ వన్ టైమ్ వీ హ్యావ్ టు సీ. These climatic controls will be the factors of the climatic conditions that are the latitude. First one ఏంటినన్నా? latitude, land water relationship, relief, upper air circulation. Four factors are influenced by the climatic conditions or the climate controls. ఈ 4 రకాలైనటువంటి అంశాలు శీతోష్ణ స్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అవేంటో మనం చూద్దాం ఇక్కడ. Latitude or distance from the equator. The average temperature for the year drop as go further away from the equator. For this reason we divide the region or earth has. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి? మారుతున్నాయి. The average temperature are change. The go to the further of way for the ఈక్వేటర్. భూమధ్య రేఖ నుంచి వెళ్ళే కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు అనేవి ఏమవుతున్నాయి? తగ్గుతూ ఉన్నాయి. వీ డివైడ్ ద రీజియన్స్ ఆన్ ఎర్త్ యాజ్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ రీజియన్ని 3 రకాల భాగాలుగా విభజించుకున్నాం. అవి ఏమేమో చూద్దామన్నా. ట్రాపికల్ యాజ్ ద క్లోజ్ టు ద ఈక్వేటర్, పోలార్ యాజ్ ద దోస్ క్లోజ్ టు ద పోల్స్, టెంపరేచర్ యాజ్ దోస్ ఇన్ బిట్వీన్ 2 extremes. ట్రాపికల్ ఉష్ణ ప్రాంతాలు మరియు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి. ఉష్ణ ప్రాంతాలు మరియు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. పోలార్ యాజ్ దోస్ క్లోజ్ టు ద పోల్స్, ధ్రువపు ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయి. టెంపరేచర్ యాజ్ దోస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 extremes. సమశీతోష్ణ ప్రాంతాలు ఈ రెండిటికి మధ్యలో ఉన్నాయి. వీటిని బేస్ చేసుకునే మనం అంటే ఇక్కడ 4 ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ టు ఎఫెక్టెడ్ బై ద క్లైమేటిక్ కంట్రోల్స్. శీతోష్ణ స్థితి కారకాలు వీటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటివేంటివంటే లాటిట్యూడ్ ఒకటి, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ ఒకటి, రిలీఫ్ రీజియన్స్ ఒకటి, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఒకటి. మరి దీంట్లో ల్యాండ్ అండ్ వాటర్ని తీసుకున్నట్లయితే లాటిట్యూడ్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ద యావరేజ్ టెంపరేచర్ టు గోయింగ్ టు ఫర్దర్ ఆఫ్ వే ద టెంపరేచర్ యాజ్ ద చేంజెస్. ఈక్వేటర్ నుంచి భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్ళే కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు అనేవి ఏమవుతాయంటే తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ రీజియన్ని మనం ఎలా విభజించామంటే 3 భాగాలుగా విభజించుకున్నాం. లాటిట్యూడ్ అనేటువంటి భూభాగాన్ని మనం ఎలా విభజించంటే 3 రకాలుగా. ఒకటి వచ్చేసేసేమో మనకి ఇక్కడ ఏమని చెప్పుకుంటాం? ట్రాపికల్ జోన్ ఆర్ టారిడ్ జోన్. ట్రాపికల్ జోన్ ఆర్ టారిడ్ జోన్, నెక్స్ట్ ఈజ్ ద పోలార్ జోన్, నెక్స్ట్ ఈజ్ ద టెంపరేచర్ జోన్. 3 రకాలుగా విభజించుకున్నాము. నెక్స్ట్ చూడండి మా. ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద లాటిట్యూడ్. మనం ఇక్కడ తీసుకున్నట్లయితే
మనకి ఈ తేడాలు భూమి మొత్తం కూడా టెంపరేచర్ ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ డిపాండ్స్ ఆన్ ద లాటిట్యూడ్. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్షాంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అక్షాంశాల మీద. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏ పర్టికులర్ ప్లేస్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్. ఇవి ఎలా ఉంటాయంటే భూమధ్య రేఖకి భూమి ఉపరితలం మీద ఆ ప్రదేశాల సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతిని బట్టి మనకి ఇక్కడ ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేస్ అంటే ఒక ప్లేస్లో ఒక నిర్దితమైనటువంటి ప్లేస్లో ఎక్కడ భూమికి దగ్గరగా అంటే భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ప్రాంతాల్లో సూర్యకిరణాల నుంచి వచ్చే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ద డిపెండ్స్ అపాన్ ద ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఎట్ ద లొకేషన్. ఇన్సోలేషన్ భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యుని నుంచి వచ్చేటువంటి వేడి మీద ఇది ఆధారపడి ఉంటుంది. ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేస్ ఎక్కడ భూమి ఉపరితలం పైన వచ్చేటువంటి టెంపరేచర్ ఎర్త్ సర్ఫేస్ ఎక్కడ భూమి ఉపరితలం మీద ఎలా అంటే సూర్యుని నుంచి వచ్చే కిరణాల వేడి మీద ఇది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇండియా లైస్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ట్రాపికల్ బెల్ట్. ఇండియా భూమధ్య రేఖ ఎక్కడుంది నాన్న? ధృవాల వైపు వెళ్తున్నట్టయితే భారతదేశంలో ఇది ఎక్కడుంది? దక్షిణాది ప్రాంతం భారతదేశంలో దక్షిణాది ప్రాంతం అంటే సదరన్ పార్ట్ ఇన్ ద ట్రాపికల్ బెల్ట్ అంటే ఉష్ణమండలంలో ఉంది. ట్రాపికల్ బెల్ట్లో ఉంది. ఇది ఎక్కడుందన్నా? ట్రాపికల్ బెల్ట్లో. అంటే ద ఇండియన్ లైస్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ట్రాపికల్ బెల్ట్. భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకి ఉష్ణమండలంలో ఉంది. భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి ఉష్ణమండలంలో అంటే ట్రాపికల్ బెల్ట్లో ఉంది. నేను ఇంతకుముందుకే చెప్పాను లాటిట్యూడ్ రీజన్ని మనము 3 రకాలుగా విభజించుకున్నాం. ట్రాపికల్ బెల్ట్ ఒకటి, పోలార్ బెల్ట్ ఒకటి, టెంపరేచర్ బెల్ట్ ఒకటి. మరి మన సదరన్ పార్ట్ ఎక్కడుంది? సదరన్ పార్ట్లో ఉన్నటువంటి భారతదేశం భూమధ్య రేఖ దగ్గర ఉష్ణమండలంలో ఉంది. అర్థమైందా నాన్న? మన దక్షిణాది ప్రాంతం అంటే సదరన్ పార్ట్ మన భారతదేశం ఎక్కడుందంటే సదరన్ పార్ట్లో భూమధ్య రేఖ దగ్గర ఉష్ణమండలంలో ఉంది. అర్థమైందా? ఇండియా లైస్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ట్రాపికల్ బెల్ట్. భారతదేశం ఎక్కడుంది? మనకి దక్షిణాది ప్రాంతం అంటే సదరన్ పార్ట్లో భారతదేశం భూమధ్య రేఖ వద్ద ఉష్ణమండలంలో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి మా. దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద క్లైమేట్ ఆఫ్ ద కన్యాకుమారి బీయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ భోపాల్ ఆర్ ఢిల్లీ. ఇక్కడ చూసినట్లయితే ఉత్తర ప్రాంతం కంటే కూడా కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే కూడా భిన్నంగా ఉంటుంది. దిస్ ఈస్ ద రీజన్ ద క్లైమేట్ ఆఫ్ ద కన్యాకుమారి. ఇక్కడ చూసుకున్నట్లయితే సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతంలో అంటే నార్థన్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. కానీ కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితితో పోల్చుకుంటే భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే కూడా కన్యాకుమారిలో ఉండేటువంటి శీతోష్ణ స్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకు? కన్యాకుమారి దగ్గరగా మనకి పోలార్ రీజియన్లో కనబడుతుంది కాబట్టి భిన్నంగా ఉంటుంది. మరి భోపాల్ ఢిల్లీ అనేది ఎక్కడ ఉంటుంది? పై భాగంలో ఉంటుంది, ఉత్తర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. ద ఇండియా ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్ 8 and 37 నార్త్ లాటిట్యూడ్స్. మన భారతదేశం సుమారుగా 8 డిగ్రీల ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ద ఇండియా ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద 8 and 37 నార్త్ లాటిట్యూడ్స్. మన భూమధ్య రేఖ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా మన భారతదేశం అంటే మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం. ఆంధ్రప్రదేశ్ అంటే మన స్టేట్, అది ఫస్ట్ లెసన్లో వచ్చింది ఏ అక్షాంశాల మధ్య ఉందని. మన భారతదేశం మన కంట్రీ ఏ అక్షాంశాల మధ్య ఉందంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మన భారతదేశం అనేది కనబడుతుంది. ఒక్కసారి ఇది చూద్దామన్నా. సరే, మళ్ళీ లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వన్ చూడండి మా. ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్. భూమికి నీటికి గల సంబంధం ఏంటి? ఇక్కడ భూమికి నీటికి ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వ్డ్ అండ్ దెన్ రేడియేటెడ్ బ్యాక్ ఆర్ డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ సర్ఫేస్. భారతదేశంలో భూమి నీటి ప్రదేశాలను చూపించినట్లయితే ఇది భూమికి నీటికి సంబంధం తెలుపుతుంది. ఇక్కడ ఉపరితలం తీరుని అంటే ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వ్డ్
The amount of sunlight first observed and then radiated back or directly reflected depends on the nature of surface. భూమి ఉపరితలంని బట్టి చూసినట్లయితే ఫస్ట్ సూర్యరశ్మి ఎంత గ్రహించబడుతుంది, ఎంత విడుదల చేయబడుతుంది. రిఫ్లెక్టెడ్ ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వ్డ్. హౌ మచ్ ద రేడియేటెడ్ బ్యాక్ ఆర్ డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్. భూమి ఉపరితల తూర్యును బట్టి సూర్యరశ్మి భూమి మీదికి ఎంత గ్రహించబడుతుంది, మళ్ళీ తిరిగి వాతావరణంలోకి ఎంత రిఫ్లెక్ట్ చేయబడింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. డార్కర్ ఏరియాస్ సచ్ యాజ్ హెవీలీ వెజిటేటెడ్ రీజియన్స్ tend to be good absorb lighter areas such as snow and ice covered regions. ఇక్కడ చూసినట్లయితే బాగా పచ్చదనంగా ఉండేటువంటి చెట్లు ప్రాంతాలు ఉన్నటువంటి సూర్యరశ్మి బాగా గ్రహిస్తాయి. బాగా పచ్చదనం ఉండేటువంటి చెట్లు వాటి యొక్క ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. మరి మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు సూర్యరశ్మి తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి. ఇక చూడండి అన్న, డార్కర్ ఏరియాస్ అంటే వెజిటేటెడ్ ఏరియా అంటే బాగా చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలు, దట్టమైనటువంటి అడవులు మీన్స్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. వెజిటేటెడ్ అంటే అదే కదా, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లే కదా. ఇవి ఎలా ఉంటాయంటే దీస్ రీజియన్స్ ఆర్ గుడ్ అబ్జర్వ్ ఆఫ్ లైటర్, ఎక్కువగా సూర్యరశ్మిని గ్రహిస్తాయి. బాగా పచ్చగా ఉండేటువంటి చెట్లు ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తాయి. లైటర్ ఏరియాస్ చాలా తక్కువగా ఉండేటువంటి ఏరియాలు అంటే లైటర్ ఏరియాస్ మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం సూర్యరశ్మిని ఏం చేస్తాయంటే తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి. అంటే ఇక్కడ మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలేమో సూర్యరశ్మిని మళ్ళీ వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి, కానీ బాగా దట్టంగా ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి చెట్లు మాత్రం సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి మా, ద ఓషియన్ అబ్జర్వ్ అండ్ లాసెస్ హీట్ మోర్ స్లోలీ దెన్ ల్యాండ్. ఇక్కడ భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. సముద్రంలో ఉన్నటువంటి భూభాగం ఎట్లా చాలా నిదానంగా వేడెక్కుతుంది. ద ఓషియన్ అబ్జర్వ్ అండ్ లాసెస్ హీట్ మోర్ స్లోలీ దెన్ ల్యాండ్. ఇక్కడ భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. ఇక్కడ భూమి ఉంది, మన సైడ్కి పక్కనే సముద్రం ఉందనుకోండి, ముందు ఏది వేడెక్కుతుంది సూర్యుని కిరణాలకి? భూమి మొట్టమొదటగా వేడెక్కి తర్వాత నిదానంగా సముద్రం అనేది వేడెక్కుతుంది. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డే అండ్ నైట్ అండ్ దట్ ఆఫ్ సమ్మర్ అండ్ వింటర్ ఈజ్ నాట్ మచ్. దీనివల్ల శీతోష్ణ స్థితి అనేక రకాలుగా ప్రభావితం చేయబడుతుంది. ఇలా భూమి అంటే తొందరగా వేడెక్కి సముద్రం నిదానంగా వేడెక్కడం వల్ల చాలా రకాలైనటువంటి కాలాలు మనకి కనబడతాయి. ఏం కనబడతాయంటే దే ఆర్ విల్ బి టు గివెన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద డే అండ్ నైట్. ఇక్కడ మనకి అక్షాంశాలతో పోల్చినట్లయితే దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతల్లో అలాగే వేసవి శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతల తేడా కనిపించదు. దీన్ని ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ క్లైమేటిక్ కండిషన్స్. దీన్ని ఏమని పిలుస్తాం? టెంపరేచర్ క్లైమేటిక్ కండిషన్స్. ఇది ఎక్కువగా దక్షిణ ప్రాంతం సదరన్ పార్ట్లో మనకు ఎక్కువగా కనబడుతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ద డే అండ్ నైట్ అండ్ ద సమ్మర్ అండ్ వింటర్ ఈజ్ నాట్ మచ్. అదే తీసుకున్నట్లయితే పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో కానీ తర్వాత అదేవిధంగా వేసవి శీతాకాలంలో ఉష్ణోగ్రతల్లో అంత తేడా కనిపించదు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ క్లైమేటిక్ కండిషన్స్. ఇవి వన్ ఆఫ్ ద లాటిట్యూడ్ దే ఆర్ విల్ బి టు ద ఫార్ అవే ద ప్లేసెస్ ఆఫ్ ఓషియన్ అండ్ విల్ బి టు ద సేమ్ హైట్ ఆఫ్ ద ప్లేసెస్. ఇవి అన్నిటిని కూడా ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలతో పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో మనకి బాగా తెలుస్తుంది. మీకు 9th క్లాస్లోనే చెప్పాను, భూమి తొందరగా వేడెక్కుతుంది. ఎంత తొందరగా వేడెక్కుతుందో అంత తొందరగా చల్లబడుతుంది. సముద్రం అనేది నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. దీంట్లో మనం గ్రహించవలసింది ఏంటంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డే అండ్ నైట్. ఇలా జరగడం వల్ల సుదీర్ఘ కోస్తా తీర ప్రాంతం సముద్ర ప్రభావానికి గురవడం వల్ల మనకి పగలు రాత్రిలో కానీ తర్వాత వేసవి శీతాకాలంలో ఉష్ణోగ్రతల తేడాలు అనేవి ఎక్కువగా కనిపించవు. నెక్స్ట్ వన్ చూడండి మా, రిలీఫ్ రీజియన్. థర్డ్ వన్ ఏంటి? రిలీఫ్ రీజియన్. ద టెంపరేచర్ ఎట్ ద రేట్ ఆఫ్ 6.4 degrees ఫర్ ద ఎవ్రీ 1000 meters ఇంక్రీజింగ్ అండ్ ఆల్టిట్యూడ్. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.4 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
the temperature at the rate of 6.4 degrees for the every 1000 meters increasing into the altitude. ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ప్రతి 1000 మీటర్లకి అంటే ప్రతి ఒక్క 1000 మీటర్లకి ఎత్తుకు వెళ్ళే కొద్దీ 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఏ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రీజియన్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ద ఏరియా. ఇక్కడ ఇది ఎక్కువగా ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ రీజియన్ ఇన్ఫ్లుయెన్స్, ఈ రీజియన్ అనేది అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ ప్రభావితం అంటే అక్కడ ఉండేటువంటి ఆల్టిట్యూడ్, దాని యొక్క ఎత్తు, ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ఏ రీజియన్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ద ఏరియా. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఆ ప్రదేశం ఎత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఆ ప్రదేశం యొక్క ఎత్తును కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ప్రతి 1000 మీటర్లకి ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే 6.4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతూ వస్తుంది. మీకు తెలుసు కదా నాన్న, మనం పైకి వెళ్ళే కొద్దీ చాలా కింద వేడిగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, చాలా చల్లటి గాలి వస్తుంది. అంటే అక్కడ టెంపరేచర్ తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గుతూ వస్తుంది. ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రీజన్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ద ఏరియా. మరి ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి, అక్కడ ఉండేటువంటి ఆ రీజియన్ యొక్క శీతోష్ణ స్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది, దేని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే ఆ ప్రదేశం యొక్క ఎత్తుని కూడా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. Hill stations of the Himalayan region like Simla, Gulmarg, Nainital and Darjeeling have cool climate even during the peak summer months. ఇక్కడ చూసుకున్నట్లయితే వేసవి తీవ్రంగా ఉండేటువంటి నెలల్లో కూడా, ఎక్కువగా సమ్మర్ సీజన్లో కూడా హిమాలయన్ రీజియన్స్ లైక్ హిమాలయాల్లో ఉండేటువంటి ప్రాంతాలైనటువంటి సిమ్లా, గుల్మార్గ్, నైనిటాల్, డార్జిలింగ్, దే ఆర్ విల్ బి టు కూల్ ప్లేసెస్ ఇన్ ద డ్యూరింగ్ ద పీక్ సమ్మర్ ఇన్ మంత్స్. ఎక్కువ సమ్మర్ సీజన్ ఉన్నా కానీ దేశం మొత్తం ఎండలు ఎక్కువగా ఉండేటువంటి సమయంలో కూడా హిమాలయ ప్రాంతాలలోని సిమ్లా కానీ, గుల్మార్గ్ కానీ, నైనిటాల్ కానీ, డార్జిలింగ్ కానీ ఎలా ఉంటాయంటే చాలా చల్లగా ఉంటాయి. మీకు చెప్పాను కదా, వీ హ్యావ్ టు విల్ బి గో టు ద వెకేషన్ ఆఫ్ సమ్మర్. ఎక్కడికి వెళ్దామంటే మీరు ఏం చెప్తారు, ఊటీకో సిమ్లాకో వెళ్దాం మేడం, చాలా చల్లగా ఉంటుంది, ఇంత వేడిగా ఉండదు. అంటే దే ఆర్ ద హిమాలయన్ రీజియన్స్, అవన్నీ కూడా హిమాలయన్ రీజియన్స్. మీకు చెప్పంగానే ఏం గుర్తుకు రావాలి, లెస్సర్ హిమాలయాస్ గుర్తుకు రావాలి. లెస్సర్ హిమాలయాస్ అని ఎందుకు అంటున్నా అంటే ఫస్ట్ లెసన్లో మనకి సిమ్లా, నైనిటాల్, డార్జిలింగ్, కొడైకెనాల్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇవి వేసవి విడిది ప్రాంతాలు. వేసవి ఎక్కువగా ఉండేటువంటి టైంలో కూడా ఈ ప్రాంతాలు ఎలా ఉంటాయంటే చాలా చల్లగా ఉంటాయి. ఎత్తైనటువంటి కొండలు కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది. హిల్ స్టేషన్స్ ఆఫ్ ద హిమాలయన్ రీజియన్స్, చాలా ఎత్తైనటువంటి హిమాలయన్ రీజియన్స్ అయినటువంటి షిమ్లా కానీ, గుల్మార్గ్ కానీ, నైనిటాల్ కానీ, డార్జిలింగ్ కానీ టు సీయింగ్ ఆఫ్ ద కూల్ క్లైమేటిక్ కండిషన్స్ ద సమ్మర్ మంత్స్. మనకి బాగా ఎండాకాలం ఉన్నా కానీ మనం ఈ ప్రదేశాలకు వెళ్తే చాలా చల్లనైనటువంటి ప్రాంతాలు మనకి ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ మమ్. కొడైకెనాల్ అండ్ ఉదగమండలం హ్యావ్ కూలర్ క్లైమేట్ కంపేర్డ్ టు ప్లేసెస్ నియర్ ద కోస్ట్. ఇక్కడ చూసినట్లయితే కొడైకెనాల్, ఉదగమండలం, ఊటీ ఇది ఎక్కడుందంటే మీకు పెనిన్సులర్ ప్లాట్యూలో వస్తుంది. దాంట్లో ఉదగమండలం ఏంటిది వెస్ట్రన్ ఘాట్స్లో వస్తుంది. వెస్ట్రన్ ఘాట్స్లో ఉదగమండలానికి ఇంకొక పేరు ఏంటంటే ఊటీ. కొడైకెనాల్, ఉదగమండలం హ్యావ్ కూలర్ క్లైమేటిక్ కంపేర్ టు ప్లేసెస్ నియర్ ద కోస్ట్. కొడైకెనాల్ కానీ అంటే పశ్చిమ కనుమల్లోని కొడైకెనాల్ కానీ, ఉదగమండలం కానీ వంటి ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. కొడైకెనాల్ తర్వాత ఉదగమండలం ఏంటివి తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, చాలా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి నాన్న ఇక్కడ చాలా చల్లగా ఉంటాయి. కొడైకెనాల్ అండ్ ఉదగమండలం హ్యావ్ కూల్ క్లైమేటిక్ కండిషన్స్ కంపేర్డ్ టు ప్లేసెస్ నియర్ ద కోస్ట్. సముద్ర తీర ప్రాంతాల్లో చూసినట్లయితే అంటే పశ్చిమ కనుమల్లోని కొడైకెనాల్, ఉదగమండలం వంటి ప్రాంతాలలో తీర ప్రాంతాలతో పోలిస్తే అంటే సముద్ర తీర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా.
అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్, వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ ఎలా ఉంటుంది? వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ అనేది ఎలా ఉంటుంది? దే బ్లో టువర్డ్స్ ద ఈక్వేటరియల్ లో ప్రెజర్ బెల్ట్ బై ద రిఫ్లెక్టింగ్ టువర్డ్స్ ద వెస్ట్ అండ్ ఆర్ కాల్ ద ట్రేడ్ విండ్స్. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ అంటే ఉత్తరార్ధగోళంలో దే బ్లో టువర్డ్స్ ఆఫ్ ద ఈక్వేటరియల్ లో ప్రెజర్ బెల్ట్ బై ద రిఫ్లెక్టింగ్ టువర్డ్స్, ఉత్తరార్ధగోళంలో ఉండేటువంటి అధిక పీడన వల్ల శాశ్వత పవనాలు అనేవి ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండేటువంటి ఏవి ఈక్వేటరియల్ ప్రెజర్ టు లో ప్రెజర్ అల్పపీడనం ప్రాంతం వైపు పశ్చిమ దిశగా ప్రయాణిస్తాయి. ఎలా ప్రయాణిస్తాయన్నా ద బ్లోస్ టువర్డ్స్ ద ఈక్వేటరియల్ టు లో ప్రెజర్ బెల్ట్. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండేటువంటి అల్పపీడనం ప్రాంతం వైపు పశ్చిమ దిశగా ప్రయాణిస్తాయి. ఈ విండ్స్ అనేవి ఇక్కడ నాన్న మొత్తం చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఒక్కసారి చెప్తున్నాను చూడండి నాన్న. ఉత్తరార్ధగోళం ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ దే హ్యావ్ టు హ్యావింగ్ టు ద హై టెంపరేచర్, అంటే ఈక్వేటరియల్ రీజన్ దగ్గర మనకి హై ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. లో ప్రెజర్ బెల్ట్ ఒకటి, హై ప్రెజర్ బెల్ట్. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే శాశ్వత పవనాలు. ఏమని పిలుస్తాం నాన్న? శాశ్వత పవనాలని పిలుస్తాం. దీస్ ఆర్ విల్ బి టు ద గోయింగ్ టు ద ఈక్వేటరియల్ టు లో ప్రెజర్ బెల్ట్. ఈ శాశ్వత పవనాలు అనేవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమ దిశగా వెళ్తాయి, అంటే పశ్చిమం వైపు వెళ్తాయి. హై ప్రెజర్ దగ్గర నుంచి లో ప్రెజర్ బెల్ట్ దగ్గర ఎటువైపు వెళ్తాయంటే పశ్చిమ దిశగా వెళ్తాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ట్రేడ్ విండ్స్. ఏమని పిలుస్తాం? వ్యాపార పవనాలు. వీటిని ఏమని పిలుస్తాం నాన్న? వ్యాపార పవనాలు. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి హై ప్రెజర్ బెల్ట్ దగ్గర ఉన్నటువంటి లోకల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి? భూమధ్య రేఖ దగ్గర నుంచి అల్పపీడనం ప్రాంతం వైపు, అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రాంతం వైపు, అంటే పశ్చిమ వైపు ప్రయాణిస్తాయి. కాబట్టి అంటే ఒక ప్రాంతం నుంచి ఈజీగా చెప్పాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ట్రేడ్ విండ్స్. ఇంకా ఈజీగా చెప్పాలంటే హై ప్రెజర్ బెల్ట్ నుంచి లో ప్రెజర్ బెల్ట్ ఉన్నటువంటి వెస్ట్రన్ సైడ్ ఇవి ప్రయాణం చేస్తాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ట్రేడ్ విండ్స్. ఆర్ యూ క్లియర్ మా? ఎందుకంటే ఇదంతా చెప్తే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి వ్యాపార పవనాలు అంటే ఏంటి? ఒకవైపు నుంచి ఇంకొక వైపు వెళ్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? ట్రేడ్ విండ్స్. వ్యాపారం కోసం మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం కదా, అలాగే ఇక్కడ ఇవి వ్యాపార పవనాలు. అంటే హై ప్రెజర్ బెల్ట్ దగ్గర నుంచి ఎలా టువర్డ్స్ బ్లో, ఇవి రెండు వైపులా ఈక్వేటరియల్ దగ్గర ఉన్నటువంటి హై ప్రెజర్ బెల్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఈక్వేటరియల్ దగ్గర ఉన్నటువంటి లో ప్రెజర్ బెల్ట్ దగ్గర పశ్చిమం వైపు ప్రయాణిస్తాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఇండియా లైస్ ద బెల్ట్ ఆఫ్ డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. మరి ఇక్కడ ఇవి ఒకే రకంగా ఉండవు. అంటే భారతదేశం శీతోష్ణస్థితులు తీసుకున్నట్లయితే ఇక్కడ ఇండియా లైస్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ డ్రై అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఇవి వచ్చేసేసి మొత్తం కూడా ఈశాన్య పవనాల్లో భారతదేశం, అంటే ఒక దిశలో ప్రయాణించేటువంటి గాలు అనమాట. ఒకే సైడ్ ప్రయాణించేటువంటి మొత్తం కూడా ఒకే సైడ్ ప్రయాణించేటువంటి గాలులని వీటిని ఏమని పిలుస్తామంటే మొత్తం కూడా స్థిరంగా ప్రయాణించే గాలు. ఇవి ఎక్కడున్నాయంటే భారతదేశంలో ఎక్కువగా వీస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఈజ్ ఎఫెక్టెడ్ బై ద మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ కరెంట్, అప్పర్ ఎయిర్ కరెంట్స్ నోన్ యాజ్ ద జెట్ స్ట్రీమ్స్. వీటిని ఏమని పిలుస్తాం నాన్న? జెట్ స్ట్రీమ్స్. అంటే భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రయాణం చేయగలుగుతుంది. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఎఫెక్టెడ్ బై ద మూమెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్స్. వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల ఉపరితలం నుంచి కూడా భారతదేశ శీతోష్ణ స్థితి అనేది ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే జెట్ స్ట్రీమ్స్. ఏమని పిలుస్తాము? జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తాం. అంటే భారతదేశ అంటే ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ గోయింగ్ టు ఎఫెక్టెడ్ బై ద అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, అప్పర్ ఎయిర్ కరెంట్స్, దిస్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్. అంటే క్లైమేట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఎలా ఎఫెక్ట్ అంటే ప్రభావితం చేయబడుతుందంటే శీతోష్ణ స్థితి అనేది ఉపరితల వాయువు అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి గాలుల ద్వారా కూడా ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే జెట్ స్ట్రీమ్స్, జెట్ ప్రవాహము. ఏమని పిలుస్తాం? జెట్ ప్రవాహాలు. ఒకసారి చెప్తాను చూడండి అన్న. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా భారతదేశ శీతోష్ణ స్థితి అనేది ఎర్త్ సర్ఫేస్ అంటే ఉపరితల వాయు ప్రవాహాల ద్వారా కూడా
ప్రభావితం చేయబడుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండి అన్న. The speed varies from about 110 kilometers per 1 hour. Some are about 184 kilometers per an hour in winter. ఇక్కడ చూసినట్లయితే నేల నుంచి ఈ గాలుల వేగం వచ్చేసేసి, ఈ గాలి అంటే జెట్ స్ట్రీమ్స్ యొక్క గాలుల వేగం వచ్చేసేసి వేసవిలో 110 కిలోమీటర్లు. వేసవిలో ఈ గాలులు అంటే ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి గంటకి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. దీస్ ద స్పీడ్స్ ఆఫ్ విండ్, ద జెట్ స్ట్రీమ్స్ టు స్పీడ్ ఆఫ్ వింగ్స్, ద జెట్ స్ట్రీమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ వింగ్స్ టు బ్లోయింగ్ ద 110 kilometers per hour ఇన్ సమ్మర్ సీజన్. వేసవిలో ఈ జెట్ ప్రవాహాలు అనేవి ఎంత స్పీడ్తో వీస్తాయంటే గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అదే వింటర్ సీజన్లో వచ్చినట్లయితే 184 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఎప్పుడు? గంటకి. అంటే వేసవి కాలంలోనేమో జెట్ ప్రవాహాలు అనేవి గంటకి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తే, అదే శీతాకాలంలో గంటకు 184 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంట. నెక్స్ట్ వన్ చూడమ్మా. జెట్ స్ట్రీమ్స్ డెవలప్డ్ అబౌట్ ద 25 నార్త్ లాటిట్యూడ్. మరి జెట్ స్ట్రీమ్స్ వచ్చేసేసి ఎక్కడున్నాయి? ది ఆర్ విల్ బి ద జెట్ స్ట్రీమ్స్ డెవలప్డ్ అబౌట్ ద 25 degrees నార్త్ లాటిట్యూడ్. ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి 25 డిగ్రీల నార్త్ ఉత్తర అక్షాంశం దగ్గర, అంటే తూర్పు, తర్వాత నార్త్ అంటే ఉత్తర అక్షాంశం దగ్గర తూర్పు జెట్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. జెట్ స్ట్రీమ్స్ డెవలప్డ్ ఎట్ అబౌట్ ద 25 degrees నార్త్ ఈస్టర్న్ జెట్ టు ఎస్టాబ్లిషింగ్. అంటే ఇక్కడ వచ్చేసేసి జెట్ స్ట్రీమ్స్ అనేవి ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. ఇదంతా కూడా జెట్ ప్రవాహం అనేది ఏంటంటే వాతావరణాన్ని, క్లైమేటిక్ కండిషన్స్ని, దే ఆర్ విల్ బి టు సపోర్టింగ్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్స్ యాజ్ టు చేంజింగ్ ఆఫ్ కూల్ క్లైమేటిక్ కండిషన్స్. జెట్ ప్రవాహం అనేది దేనికి తోడ్పడుతుందంటే అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితిని చల్లబరిచి మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించేటువంటి ప్రక్రియ. జెట్ ప్రవాహం అంటే ఏంటన్నా? మేఘాలను చల్లబరిచి వర్షాన్ని కురిపించేటువంటి ప్రక్రియ. ఇది ఎక్కడ ఏర్పడుతుందంటే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర ఉన్నటువంటి తూర్పు దగ్గర జెట్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. ఈ జెట్ ప్రవాహం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రత చాలా వరకు చేంజ్ అయి చల్లబడుతుంది. దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మేఘాలతో కలిసి మేఘాలు వర్షాన్ని కురిపించేటువంటి ప్రక్రియ కూడా ఏర్పడుతుంది. దిస్ ఈజ్ విల్ బి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ క్లైమేటిక్ కండిషన్. శీతోష్ణ స్థితిని, తర్వాత వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటివేంటో చూసాం కదా. లాటిట్యూడ్, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ and relief region, and the next one, last one ఏంటన్నా? upper air circulation, upper atmospheric circulation, upper air circulation, those are the equal ma. ఇవన్నిటిని గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ టు క్లారిఫై ద నెక్స్ట్ క్లాస్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్.